ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ మరో ఘోర పరాజయాన్ని అందుకుంది. గురువారం వాంఖడే వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. దీంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్లోనే భారీ పరుగుల తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 87 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై 2013లో ఓడిపోయింది. ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగుల భారీ స్కోర్ను అందించింది. ఓపెనర్గా వచ్చిన సంజు శాంసన్ స్టార్టింగ్ నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 54 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. ఈ సెంచరీ ఐపీఎల్ కెరీర్లో సంజు శాంసన్కు 5వ సెంచరీ అయితే ఈ సీజన్లో రెండోది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 2 సిక్సర్లు, ఒక 4 బాది సంజు శాంసన్ తన సెంచరీని పూర్తి చేసుకోవడం ఒక విశేషం. అనంతరం 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఏదీ కలిసి రాలేదు. స్టార్టింగ్లోనే ఓపెనర్ డానిస్ మాలివేర్ డకౌట్ అయితే కొద్దిసేపటికే క్వింటన్ డీకాక్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నమన్ ధీర్ కూడా 0కే వెనుదిరగడంతో ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాలు పడింది. సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా అఖిల్ హుసేన్ వారిద్దరిని అవుట్ చేసి ముంబై ఇండియన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. బౌలింగ్లో సీఎస్కే స్పిన్నర్లు అద్భుతం చేశారు. అఖిల్ హుసేన్ కీలకమైన వికెట్లు తీయగా నూర్ అహ్మద్ తన స్పెల్తో వరుస బంతుల్లో హార్దిక్ పాండ్యా అండ్ శర్పన్ రూత్ పరుగులను పడగొట్టి ముంబైని కోలుకోలేని దెబ్బతీశాడు. చివరికి ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకి ఆలౌట్ అయింది. ముంబై బ్యాటర్లలో 5 సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడం ఆ జట్టు దారుణ వైఫల్యానికి కారణం కావచ్చని చెప్పొచ్చు. సీఎస్కే ఈ విజయంతో ముంబైలోనే ఈ స్థాయిలో గెలవడం సీఎస్కేకు పెద్ద బూస్టప్ ఇచ్చింది. ఇక మ్యాచ్ ఓటమైనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, పవర్ ప్లేలోనే మేము వికెట్లు కోల్పోవడంతో ఈ మ్యాచ్లో వెనుకబడిపోయాం. ఆ తర్వాత మేము కోలుకోలేకపోయాము. పిచ్చి మారింది, బాలేదు అనే సాకులు నేను చెప్పను. సాకులు చెప్పడం నాకు నచ్చదు. సీఎస్కే అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది సేమ్ వికెట్, అదే మట్టి. మేము ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఈ వికెట్పై స్పిన్నర్లకు పట్టు దొరికింది. మా స్పిన్నర్లు కూడా బాగానే బౌలింగ్ చేశారు. కానీ సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ ప్లేలో మెరుగైన స్టార్టింగ్ లభిస్తే ఈ లక్ష్యాన్ని మేము ఛేదించే వాళ్ళం. కానీ పవర్ ప్లేలోనే మాకు కావాల్సిన మొమెంటం లభించలేదు. నెక్స్ట్ వచ్చే మ్యాచ్ల్లో తుది జట్లో చేయాల్సిన మార్పుల గురించి చర్చిస్తాం. ఏం చేయాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మేము మా తప్పిదాలపై ఫోకస్ పెడతాం అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.